Hey guys, welcome back to Mind is a Facts. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. పాము సౌండ్ చేస్తుందని వీడియో వైరల్ అయితే పెళ్లి కాబోయే పెళ్లి కూతురు లవర్ అమ్మాయి వేషంలో వచ్చిన వీడియో వైరల్ అవుతుంది. వీడియో కొంచెం షాకింగ్గా ఉంటే చాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మాత్రం పక్కా. అందుకే మీకు మేము వైరల్ అయిన కొన్ని షాకింగ్ వీడియోస్ని ఒకే వీడియోలో తీసుకువచ్చాము. మా షాకింగ్ వైరల్ వీడియో పార్ట్ 1కి చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. అలాగే మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్. వేసవికాలం వచ్చిందంటే ఉక్కపోత తట్టుకోవడానికి ఇల్లు కూల్ ఉంచడం కోసం ఎయిర్ కూలర్ లేదా ఏసీ యూజ్ చేస్తాం కదా. కానీ ఇవి వేసవికాలం వచ్చేదాకా ఇవి ఎక్కువగా యూజ్ చేయకుండా కొన్ని నెలలుగా మూలకే ఉంటాయి. ఆ టైంలో పాములు వీటిలోకి వెళ్ళి ఉంటున్నాయి. నమ్మలేకపోతున్నారా? ఇదిగో మీరే చూడండి. ఇదిగో ఈ ఫ్యామిలీ వాళ్ళు సమ్మర్ సీజన్ రాగానే ఏసీ స్టార్ట్ చేద్దామని వెళ్ళి చూడగా ఆ ఏసీ ఇండోర్ యూనిట్లో పాము తోక కనిపించింది. భయపడి వెంటనే స్నేక్ క్యాచర్ ఎక్స్పర్ట్ని పిలిపించారు. కానీ అతనికి ఇండోర్ యూనిట్లో పాము కనిపించడం లేదు. మెకానిక్ ఆ ఏసీ ఓపెన్ చేసి చూడగా అందులో నుండి 6 ఫీట్ల పాము చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. చూడండి, మీరు రూమ్ కూల్ చేద్దామని ఏసీ లేదా కూలర్ స్టార్ట్ చేస్తే అందులో నుండి పాము బుసలు కొట్టే వాయిస్ వినిపిస్తే ఎలా ఉంటుంది? అందుకే చాలా రోజులు మూలకుంటే ఆన్ చేసే కన్నా ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి. ప్రేమలలో మునిగిపోయిన వాళ్ళకి తిండి నిద్ర ఏమీ గుర్తుండదు అంటారు. అది నిజమే అనుకోండి. అలాగే ఈ సంఘటన చూడండి. ఇతని లవర్ పెళ్లి జరుగుతుందని తెలిసి ఆ అమ్మాయిని ఎలా అయినా కలవాలని ఇతను సేమ్ అమ్మాయిలా రెడీ అయి వచ్చాడు. చీర ఒక్కటే కాదు, మేకప్ అంతా సేమ్ అమ్మాయిలా వచ్చాడు. కానీ అతని ప్రవర్తనలో ఏదో డౌట్ వచ్చి వాళ్ళు అతన్ని ఆపి చూడగా అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసిపోతుంది. అతన్ని పట్టుకొని పోలీసులకి అప్పచెప్పాలనుకునే లోపు ఎలాగో ఆఖరికి అతను అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళకి దొరికి ఉంటే మాత్రం బ్యాండ్ బజా భారత్ అయ్యేది మనోడికి. ఇంటర్నెట్ కెఫే షాకింగ్ వీడియో చూస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. ఇక్కడ అందరూ అబ్బాయిలు ఇంటర్నెట్లో మునిగిపోయారు. అప్పుడే ఇదిగో ఈ అబ్బాయి ఆ ఇంటర్నెట్ కెఫే నుండి బయటికి వెళ్తుండగా డోర్ దగ్గర అతని చేతి మీదకి ఒక పాము వచ్చి ఉంటుంది. ఒక్కసారి భయపడి అటు ఇటు వెళ్తూ ఎగరగా అతని కాలు వెళ్ళి ఇంకో అబ్బాయికి గట్టిగా తగులుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం అవ్వడం లేదు. ఆ పాముని చూసి అందరూ అలర్ట్ అవుతారు. ఎవరిని కరవక ముందే ఆ పాముని పట్టుకున్నారు. అనుకోకుండా వచ్చిన ఈ పాముని చూసి ఒక్కొక్కరి హార్ట్ ఆగిపోయినంత పని అయిపోయింది. మీరు మన తెలుగులో వచ్చిన హీరో శ్రీకాంత్ కన్యాదానం మూవీ చూసే ఉంటారు. దాంట్లో తన వైఫ్ వేరే వ్యక్తిని ప్రేమించిందని అతనితో పెళ్లి చేపిస్తాడు. ఇదిగో సేమ్ ఇలాగే బీహార్లో కూడా జరిగింది. కానీ దీంట్లో కొంచెం ట్విస్ట్ ఉంది. దీనికి ఈ అమ్మాయితో పెళ్ళయి పాప కూడా ఉంది. అయినా ఈ అమ్మాయి ఈ వ్యక్తితో లవ్లోనే ఉండడంతో అలాగే అతని లవర్తో పెళ్లి చేయించమని ఫోర్స్ చేయడంతో ఇలా బాలేదు అని వీళ్ళ ఇద్దరికి పెళ్లి చేసి టెంపుల్ నుండి బయటికి వెళ్తుండగా కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వీడియో వైరల్ అయింది. కూతురు ఉండగా లవర్తో పెళ్లి చేసుకుని వెళ్ళిన ఈ అమ్మాయి గొప్ప లవరా లేదా గొప్ప మదరా? మీరే చెప్పండి. ఇదిగో ఈ సంఘటన ఈ మధ్య ఇండియా వైడ్ చాలా వైరల్ అయింది. మధ్యప్రదేశ్లోని కొత్తగా పెళ్ళైన జంట ఒక బ్రిడ్జ్ మీదికి వచ్చాక రూపాలి ఫోటో తీసుకోవడం స్టార్ట్ చేసింది. అప్పుడే అనుకోకుండా రూపాలి ఆ నదిలో పడిపోయింది అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళలో కొందరు నదిలో దూకి వెతకగా ఆ నదిలో రూపాలి ఎక్కడా కనిపించదు. ఆమె హస్బెండ్ వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. పోలీసులు కూడా రెస్క్యూ టీంతో వచ్చి నది అంతా చెక్ చేశారు. రూపాలి ఎక్కడా కనిపించలేదు. రూపాలి హస్బెండ్ పోలీసులతో అంటాడు నదిలో కాయిన్స్ వేయడానికి వెళ్ళి పడిపోయిందని. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అంటారు రూపాలి బ్రిడ్జ్ మీద కూర్చొని ఫోటో తీసుకుంటుంది అని. ఆమె హస్బెండ్ ఫోన్ తీసుకొని చూడగా అతని ఫోన్లో రూపాలిది ఈ లాస్ట్ ఫోటో కనిపించింది. పోలీసులకి ఈ అమ్మాయి కేసు మిస్టరీ అయిపోయింది. కొంతమంది అన్నారు అనుకోకుండా అందులో పడిపోయి ఉంటుందని. కొంతమంది రూపాలి సూసైడ్ చేసుకుని ఉంటుంది అని, లేదా రూపాలి హస్బెండ్ రాహులే ఆమెని చంపేశాడు అంటున్నారు. ఫ్రెండ్స్, మీకు ఏమనిపిస్తుందో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఈ వీడియో ఫోన్తోనో సీసీటీవీ కెమెరాతోనో రికార్డు కాలేదు, ఒక కార్ డాష్ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ సంఘటన వియత్నంలోనిది. ఇదిగో ఈ చిన్న బాబు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మధ్యలో వచ్చి కూర్చున్నాడు. ఆ రోడ్డు మీద 2 సైడ్ల నుండి వస్తున్న ట్రక్కులు సడన్గా అక్కడే ఆగాయి. ఆ ట్రక్ డ్రైవర్ని మెచ్చుకోవాలి. ఆ పిల్లాడిని చూసి పర్ఫెక్ట్ టైంలో ట్రక్ ఆపేశాడు, లేకుంటే చాలా పెద్ద డేంజర్ జరిగేది. ట్రక్ లోపల ఇంత పైనుండి ఇంత చిన్న పిల్లాడు కనిపించడు కదా. అప్పుడే అక్కడి నుండి వస్తున్న ఒక బైక్ వ్యక్తి ఆ బాబుని ఎత్తుకొని పక్కకు తీసుకున్నాడు. అప్పుడు వస్తుంది ఈ బాబు కేర్లెస్ మదర్ గారు. ఈమె కేర్లెస్ వల్ల బాబుకి పెద్ద ప్రమాదమే జరిగేది. చూసారు కదా, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మనం మానవత్వం గురించి మాట్లాడుకుంటే సాటి మనిషికి హెల్ప్ చేసినా జంతువులకు హెల్ప్ చేసినా అది మానవత్వమే అవుతుంది కదా. ఇదిగో ఇక్కడ ఒక గొర్రె ఈ గొయ్యిలో పడడంతో ఈ అబ్బాయి దాన్ని పైకి తీశాడు. ఆ గొర్రె కాలు పట్టుకొని లాగి బయటకి తీయగానే మళ్ళీ ఆ గొర్రె పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ ముందర ఉన్న గొయ్యిలో పడుతుంది. మళ్ళీ ఈ అబ్బాయి వెళ్ళి ఆ గొర్రెని బయటికి తీశాడు. Отойди. Он боится и так нас. А Буш, отойди. Потяни сейчас. Там. Вверх потяни. Ой, умничка, Риад, умничка. Ногу не сломай. Умничка, умничка. За обе ноги. Молодец, Риад. Умничка. Умничка. Все, операция удалась. మనకి ఎందుకులే అనుకోకుండా ఆ గొర్రెని కాపాడిన ఈ అబ్బాయి కోసం వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇదిగో ఈ సంఘటన అమెరికాలో జరిగింది. అడవిలో ఒక కపుల్ కలిసి హాయిగా పడుకొని ఉన్నారు. ఇదిగో చూడండి, వాళ్ళ దగ్గరికి పాము ఎలా వస్తుందో. కానీ వీళ్ళ లక్ ఏంటంటే అక్కడికి అనుకోకుండా వచ్చిన ఈ పోలీస్ ఆఫీసర్ ఆ పాముని చూసి మెల్లిగా లేవండి అని అంటాడు. ఎందుకంటే ఆ పాము వాళ్ళకి చాలా దగ్గరగా ఉంది. ఆ పాము వాళ్ళ మీద అటాక్ కూడా చేయవచ్చు. ఆ పాము ఇంకా దగ్గరికి రాగానే ఫాస్ట్గా లేవండి అంటాడు. చూడండి ఆ వ్యక్తి ఎంత ఫాస్ట్గా లేచి పరిగెడుతున్నాడో. అమ్మాయి మాత్రం అలాగే ఉంటుంది. ఈ వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఈ వీడియో చూసి చాలామంది నెటిజన్ నవ్వుకున్నారనుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటున్నారు. చైనాలోని లూ అనే ఈ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ డెలివరీ వ్యక్తి ఫుడ్ అతని బిల్డింగ్ వరకు తీసుకొని వచ్చి లూకి కాల్ చేసి చెబుతాడు, నీ ఫుడ్ లిఫ్ట్లో పెట్టాను, నీ ఫ్లోర్కి వచ్చాక తీసుకో అని. కానీ లూ దానికి ఒప్పుకోడు. నా దగ్గరికి తీసుకొని వచ్చి ఇవ్వమని అన్నాడు. అది విని ఫుడ్ డెలివరీ వ్యక్తికి చాలా కోపం వచ్చి లిఫ్ట్లోకి వెళ్ళగానే ఆ ఫుడ్ మీద ఉంచడం స్టార్ట్ చేస్తాడు. ఈ కరోనా కాలంలో ఇలా ఫుడ్ మీద ఉంచడం చాలా డేంజర్ కదా. ఇలాంటి వాళ్ళు అందరూ ఉండరనుకోండి, కొంతమంది మాత్రమే. లూకి ఈ విషయం తెలిసాక సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక ఆ కంపెనీ లూకి క్షమాపణలు చెప్పింది. ఫ్రెండ్స్, ఈ షాకింగ్ వైరల్ వీడియో పార్ట్ 2 మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పార్ట్ 3 కావాలి అనుకునే వాళ్ళు పార్ట్ 3 అని కింద కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.